మై ఛానల్ యమునా తరంగాలు. ఈరోజు అయితే మేమైతే అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్తున్నాము కొత్తపేటలోని. సో ఎటు పోతున్నా దీపు? ఇది వచ్చేసి అయితే ఎంట్రన్స్. ఇక్కడ ఇదంతా గుడికి సంబంధించిన ప్లేస్. ఇంకా ఈడనైతే పూజ షాపులు, ఆఫ్ కోర్స్ పూజలు గుడిల దగ్గర కంపల్సరీ పూజ షాప్ ఉంటుంది కదా. నెక్స్ట్ ఇక్కడ ఇందులోనైతే యజ్ఞాలు చేస్తారండి, యజ్ఞశాల అది. ఇంకా ఇక్కడ మేము వెళ్ళినప్పుడు ఇంతమంది జనం ఉండే మన అన్న ప్రసాదం కోసము. సో ఇక లోపలికి అయితే మేమైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఫుల్ మంది ఉన్నారు. శుక్రవారం కదా. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. కూడా అయితే ఎంత బాగుందో అసలుకి. ఇది మన ఇంకా పైకి అయితే పైన ఉంటారు దేవుళ్ళు. పైకి వెళ్ళాలి మెట్లకి. మనం లిఫ్ట్ కూడా ఉంది ఒకవేళ నడవని వాళ్ళకైతే. ఇంకా లైన్ అయితే ఫుల్గా ఉంది. శుక్రవారం కదా, ఇక పసుపు బొట్టు ఇచ్చుకునే వాళ్ళు ఇచ్చుకుంటున్నారు, బియ్యం పోసే వాళ్ళు పోసుకుంటున్నారు. ఇక అమ్మవారు అంటే పసుపు బొట్టు బియ్యం పోయడం అవైతే కామన్ కదా గుళ్ళల్లో, అమ్మవారి గుళ్ళల్లో. ఇంకా నాతో పాటు వచ్చిన అక్కలు ఇంకా మా పాపకి ఏమైనా చూపెట్టంగానే హాయ్ అని చెప్తుంది. అలవాటు అయిపోయింది. ఇక ఈడ లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. ఇక ఒక్కసారి రౌండ్గా చూస్తే జనాలు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఈడ లైన్ కట్టేసారు ఫోటో దిగడం కోసము. అసలు బాగుంది గుడి అయితే. అందరూ కంపల్సరీ వెళ్ళి దర్శించుకోవాలి అమ్మవారిని అయితే. అష్టలక్ష్మి టెంపుల్ని దిల్సుఖ్ నగర్లో. ఇంకా ఆల్మోస్ట్ మధ్యాహ్నం అవుతుంది కాబట్టి తక్కువ భక్తులు అయ్యారు. ఇంకా ఈడొచ్చి గోదా కళ్యాణం మనకి చూపించారు, అంటే ఆ పిక్చర్లో చూడండి ఎంత బాగుంది కదా. ఆ విజువల్ని చూస్తే నిజంగా మనం అందులో ఉన్నామేమో అనిపిస్తుంది. నిజంగా చూస్తున్నట్టు అనిపించింది. ఇక్కడనైతే నేనైతే అన్నం తినేసి వచ్చి కూర్చున్నాను. ఇక నాకు చిన్న పాప ఉందని లోపలికి పంపించేసారు అన్న ప్రసాదం కోసము. అంటే అక్కడ చిన్న పిల్లలు ఉన్న ముసలి వాళ్ళైనా లోపలికి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అంటే ఇక నన్ను కూడా పంపించేసారు. ఇక నాతో పాటు వచ్చిన అక్క వాళ్ళు అయితే లైన్లో నిలబడి వెళ్ళారు పాపం. ఇంకా నేను తినేసి వచ్చిన తర్వాత అక్కడ కూర్చున్న వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నా. ఇంకా గుడి అయితే ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. 3 o'clockకి, 2:30కి అట్లా క్లోజ్ అయిపోయింది. అప్పటి వరకు ఇక ఇంత జనం ఉన్నారు. ఇంకా మా పాప ఆడుకుంటుంది పావురాలు అక్కడ ఉంటే. ఇంకా నెక్స్ట్ అయితే నేను బస్సులో వెళ్ళిపోయినా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఎక్కిన ఫ్రీ బస్సు అదే చూపిస్తున్నాను మీకు. కానీ బస్సులలో మాత్రం ఫుల్ రష్. ఆధార్ కార్డు, ఐడి ప్రూఫ్ ఏదైనా తీసుకొని వెళ్ళాలి, మర్చిపోకండి ఎవరు బయటికి వెళ్ళినప్పుడు, ముఖ్యంగా ఆడవాళ్ళు. నైస్ ఎక్స్పీరియన్స్. ఇంకా చూడండి టికెట్, ఫ్రీ టికెట్ మనకి. ఇంకా నెక్స్ట్ అయితే ఇక దిల్సుఖ్ నగర్కి వెళ్ళిపోయినాం మేము. దిల్సుఖ్ నగర్లో కొన్ని షాపింగ్ చేసినాము. అంటే అప్పుడు వచ్చినప్పుడు ఏం చేయలేదు కదా, ఇప్పుడన్నా కొన్ని షాపింగ్ చేద్దామని చేసినాము. ఇంకా చూడండి ఇవైతే మనకి ఎన్నిసార్లు చూసినా కూడా తన్నువి తీరదు. ఇక జ్యువెలరీ ఎక్కడ చూడ అవే నల్ల పూసల తాళ్ళు. అంటే ఇవే ఉన్నాయి ఎక్కువ అక్కడ. ఇంకా జ్యువెలరీ కంపల్సరీగా. ఇక్కడ వచ్చేసి అయితే మనకి 1 గ్రామ్ గోల్డ్ జిగేలు అంటున్నాయి కళ్ళు అయితే. ఇక మేము ఇక్కడెక్కడ ఆగలేదు. ఒక దగ్గర ఆగినాము, జేసీ బ్రదర్స్ దగ్గర. అక్కడ ఆగేసి బట్టలు తీసుకున్నాము. ఏదైతే కేఎల్ఎం షాపింగ్ మాల్ కింద సెల్లార్లో ఇది సేల్ చేస్తున్నారు. ఇట్లా స్టాక్ కూడా ఏమంత కాస్ట్లేదు. ఇంకా నెక్స్ట్ అయితే బ్యాంగిల్ స్టోర్కి వచ్చేసినాము. ఇక అక్క వాళ్ళు బ్యాంగిల్స్ తీసుకుంటున్నారు, నేను తీసుకున్నవి చూపిస్తాను మీకు. ఇక్కడైతే అక్క వాళ్ళు తీసుకున్నారు. ఈ బ్యాంగిల్ స్టోర్ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో బ్యాంగిల్స్ అసలుకి. ఇవన్నీ ఇక్కడ వెల్వెట్ కలర్ బ్యాంగిల్స్, వెల్వెట్ టైప్ అవి థ్రెడ్ బ్యాంగిల్స్ చాలా ఉన్నాయి చూడండి. మొత్తం స్టోర్ మొత్తం బ్యాంగిల్ స్టోర్ అంతా. ఒక్కటి కూడా వేరే ఐటమ్ లేదు, అన్ని బ్యాంగిల్సే ఉన్నాయి ఇందులో. బాగుంది. ఇక కట్ చేస్తే నేనైతే ఇంట్లోకి వచ్చేసిన. ఇప్పుడు
ఇంటికి వచ్చేసి ఇక ఫస్ట్ మొహం కడుక్కొని డ్రెస్ చేంజ్ చేసుకొని కొంచెం చాయ్ అయితే తాగేసి కొంచెం సేపు కూర్చొని ఇక మీ ముందుకు వచ్చేసిన మళ్ళీ ఏంటంటే ఇంకా నేను ఏమేమి తీసుకున్నానో మీకు అందరికీ చూపించాలనిపించింది. చూడండి. ఇంకా ఫస్ట్ వచ్చిన ఐటెం అయితే చున్నీ అండి, వైట్ చున్నీ బాగానే ఉంది. ఇంకా ఇదైతే 50 రూపీస్కి వచ్చింది. నేనైతే మస్తు హ్యాపీ 50 రూపీస్కి. సో మనకైతే ఏదైనా చీప్ అండ్ బెస్ట్ వస్తే ఫుల్ హ్యాపీ కదా, మిడిల్ క్లాస్. సో 70 రూపీస్ అన్నాడు. అయితే నాతో వచ్చినాక 50 రూపీస్కి ఇవ్వమంటే ఇచ్చేసి, ఓకేనా. ఇదైతే చీప్ అంటే మన లాంటి వాళ్ళకి అది కాస్ట్లీ. నెక్స్ట్ వచ్చేసి ఇక నేనైతే కాటన్ డ్రెస్ తీసుకున్నాను, స్టిచ్ చేసింది, రెడ్ కలర్. ఈ డ్రెస్ రెడ్ కలర్స్ మంచిగా ఇక్కడ ఇవి వచ్చేసినాయి, బుట్టలాగా కనిపిస్తుందా క్లియర్గా. ఇది వచ్చేసింది. ఇదైతే డ్రెస్ ఇలా ఉంటుంది మంచిగా, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్. ఇది వచ్చేసి 700 రూపీస్ కాస్ట్ పడ్డది, 7 చేంజ్ పడింది, 745 రూపీస్. పర్లేదు. ఇక బయట మామూలుగా మనం డ్రెస్ మెటీరియల్ కొనుక్కున్నా కుట్టించుకున్నా అదే రేట్ అవుతుంది కాబట్టి. సో ఇది ఇంకా మనం దీనికి డబల్ స్టిచ్ చేస్తే చాలు. ఇంకా టాప్ అది. ఇంకా మనకి కింద బాటమ్ వచ్చేసి అయితే ఇట్లా వచ్చింది. మనకి పటియాలా టైప్ వచ్చేసింది. ఇక్కడ అన్ని కుచ్చులు బాగా వచ్చినాయి. పటియాలా టైప్ ఇక్కడ కుచ్చులు ఏమని చేస్తున్నాను, ఇక్కడ కుచ్చులు బాగా వచ్చినాయి కదా, ఇదే పటియాలా టైప్. ఇంకా కొంచెం మనకి కంఫర్ట్గా కూడా ఉంటుంది. ఇక చున్న అయితే మనకి ఇంకా రెడ్ బ్లాక్ మిక్స్ అయ్యి వచ్చింది. ఆఫ్ కోర్స్ అట్లనే వస్తుంది. ఇట్లా వచ్చింది. నైస్ కాంబినేషన్ అయితే బాగుంది. సో ఈ మొత్తం 3 కలిపి అయితే నాకు 745 రూపీస్ పడింది. బాగానే ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇక మనకి ఎన్ని అయినా ఏమున్నా సరే నైటీలు మాత్రం ఖచ్చితంగా కదా. ఇంకా నైటీలు కూడా తీసుకున్నాను నేను. ఇంకా ఈ కలర్ తీసుకున్నాను నైటీ. ఇది వచ్చేసి 250 పడింది. ఇంకా బయట కూడా అంతే అనుకోండి. ఇంకా ఇంకొక నైటీ తీసుకున్నాను, 2 నైటీలు తీసుకున్నాను. ఇది అదొక షాప్లో ఇదొక షాప్లో తీసుకున్నాను. అది వచ్చేసి 250, ఇది వచ్చేసి ఏమో 325 పడింది. సో దేని రేటు తగ్గట్టు అదే ఉంది. అయితే దాని బట్ట క్వాలిటీ వేరే ఉంది, దీని బట్ట క్వాలిటీ వేరే ఉంది. ఇక ఫైన్ వచ్చిందని తీసుకున్నాను. గ్రీన్ శారీ కెమెరాలో అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు. ఈ కలర్ తీసుకున్నాను. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ పీస్ బాగానే ఉంటుంది కాంబినేషన్. సో మనకి ఇక్కడ హ్యాండ్స్ కోసం అయితే ఇట్లా కట్ వర్క్ వచ్చింది, బాగుంది కట్ వర్క్. ఇట్లా వస్తుంది బ్లౌజ్ మొత్తం. ఇవి వచ్చేసి 60 రూపీస్ ఒక్కటి. మా పిల్లలిద్దరికి తీసుకున్నాను. పిల్లలిద్దరికి, పెద్ద ఆమెకి చిన్న ఆమెకి బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఇవే కదా ట్రెండింగ్ అంటే మనకి ఇక ఏది కొత్తగా కనబడదో అదే ట్రెండింగ్ అయిపోతుంది. ఇంకా అందరి పిల్లలకు ఉన్నప్పుడు నా పిల్లలకి లేకపోతే ఎట్లుంటుందని తీసుకున్నాను. ఇది వచ్చేసి అదే ఈ క్లిప్పు ఇప్పటికీ పాత అయిపోయింది మోడలు, కానీ నేను ఇప్పుడు తీసుకుంటున్నాను. ఇది కూడా 60 రూపీస్ పడింది. ఇంకా నేనైతే మామూలుగా ఎక్కువ క్లిప్పులు పెట్టి అయితే జుట్లు వేసుకోను, అంత ఇష్టం కూడా ఉండదు. మామూలుగా సింపుల్గానే ఉంటాను, చూస్తున్నారు కదా మీరు వీడియోలలో. సింపుల్గా ఉండడమే నాకు కూడా ఇష్టం. ఇక ఈ క్లిప్ ఎందుకంటే ఇక మా బిడ్డ కోసం, మా పెద్ద బిడ్డ కోసం తీసుకుంటున్నాను. ఇక మా పెద్ద బిడ్డ కోసం ఆమెకి అన్నీ కావాలి, పెట్టాలి అందరితో పాటు, తనని కూడా నీట్గా రెడీ చేయాలి. ఇక నాకు ఇష్టమైనది ఏంటంటే అన్నిట్లలో నెయిల్ పాలిష్లు అయితే చాలా ఇష్టం నాకు. ఏ కలర్ కనిపిస్తే ఆ కలర్. ఫస్ట్ వచ్చేసి ఇది బీట్రూట్ కలర్. నెక్స్ట్ ఇది వచ్చేసి కొంచెం పింక్, బాగుంది కలర్స్. ఇవి కూడా ఒకటి 30 రూపీస్, బాగున్నాయి. నెక్స్ట్ ఇక రబ్బర్ బ్యాండ్స్. ఇక మన ఇంట్లో ఎన్ని రబ్బర్ బ్యాండ్లు ఉన్నా కూడా అది ఎక్కడో ఉంటుంది. ఇక మన ఇంట్లో మొత్తం ఇల్లు మొత్తం చదివితే రబ్బర్ బ్యాండ్లు క్లిప్పులు అవే దొరుకుతాయి. ఇక మా ఇంట్లోనైతే ఇక కొన్నప్పుడే అవన్నీ ఒకటే దగ్గర ఉంటాయి. ఇక వాడుతున్నప్పుడు అయితే
ఇల్లుకి ఒకటి ఉంటుంది, గల్లీకి ఒకటి, రూమ్కి ఒకటి ఉంటుంది అన్నట్టు ఉంటుంది. ఇక ఎన్ని ఉన్నాయి, ఇక క్లిప్పులు రబ్బర్లు ఇవైతే కొనాల్సిందే. నెక్స్ట్ ఇక సింధూరు కొన్నాను. ఇంకా కుంకుమ ఊకే చెదిరిపోతుంది, అందుకే ఇది పెట్టుకొని కుంకుమ పెడితే కొంచెం మంచిగా ఉంటుంది కదా, ఆ కుంకుమ ఒకటి ఉంటుందని తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇవైతే కంపల్సరీ, అంతే. ఇక ఇదండి నేను షాపింగ్ చేసింది. సో ఇంతే అండి వీడియో వచ్చేసి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.